జూలై 4వ తారీఖు శనివారం నాడు రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కృషి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద ఖర్చులయ్యే అవకాశం ఉంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలుపెడతారు. స్నేహితులతో మాట్లాడతారు. ఒక సమాచారం ఆలోచన రేపుతుంది. నిపుణులు సంప్రదిస్తారు. పెద్దల సహాయంతో సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల విద్యలో మంచి ఫలితం ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. అవకాశాలను తక్షణమే అందిపుచ్చుకోవాలి. అనుమానాలను తాబేవ్వకండి. పొదుపు అలవర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం వహించకండి. గౌరవాన్ని కాపాడుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాల మీద దృష్టి పెట్టకండి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పూర్వ విద్యార్థుల సమావేశంలో మీరు పాల్గొంటారు. మిథున రాశి వారు పనులు పూర్తి చేయడానికి మరింత శ్రమ అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు తప్పినా నిరుత్సాహపడకండి. కృషి త్వరలో ఫలిస్తుంది. కొందరు రాక వల్ల చికాకు కలుగుతుంది. ఫైనాన్స్ చిట్టు విషయాలకు దూరంగా ఉండండి. గత అనుభవాలను గుర్తించుకోండి. స్నేహితులతో తరచుగా మాట్లాడతారు. పిల్లల విద్యలో ఫలితం. వాహన సంబంధిత సమస్యలు రావచ్చు. గ్రహస్థితి ఆశాజనకంగా ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల సలహా తీసుకోండి. పనుల్లో జాప్యం చికాకులు ఉంటాయి. కొంతమేరకు ధనం అందుతుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహార నియమాలను పాటించాలి. ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఓర్పుతో శ్రమిస్తే కార్యం సఫలమవుతుంది. సలహాలు సహాయం ఆశించకండి. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో కొత్త పనులు మొదలు పెడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆత్మీయులకు సహాయం చేస్తారు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రలోభాలకి లోనివ్వకండి. పత్రాల రెన్యువల్ల జాప్యం తగదు. పాత పరిచయాలు కలుస్తాయి. పిల్లల విద్యల్లో మంచి ఫలితం ఉంటుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ప్రలోభాలకు లోనివ్వకండి. మీ నిర్ణయం కుటుంబ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పనులు వాయిదా వేసుకోవచ్చు. ఖర్చులు అదుపులో ఉండకపోవచ్చు. ఆప్తుల సహాయం లభిస్తుంది. రుణ సమస్య పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహం కొత్త పనులు శ్రీకారం చుడతారు. అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవాలి. విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తులారాశి మీ రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఓర్పుతో శ్రమిస్తే లక్ష్యం చేరుకుంటారు. మీ కార్యదర్శ ప్రముఖులని ఆకట్టుకుంటుంది. పదవులు చేపడతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. పాత బంధుత్వాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని అసలు మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మీ ప్రమేయంతో ఇతరులకు ఉపయోగం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు సాధారణ స్థితి ఉంటుంది. నిరంతరం శ్రమిస్తే సమస్యలు తొలగిపోతాయి. కొన్ని అవాంఛిత సమస్యలు కలగవచ్చు. ఆత్మీయుల సహాయం అవసరం అవుతుంది. మీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగాలి. చిన్న సమస్యలను పెద్దవిగా భావించకండి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా పెద్దగా లాభాలు నష్టాలు ఉండవు. ధనుసు రాశి వారికి గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది. అవకాశాలు తప్పినా నిరుత్సాహపడకండి. కష్టం వేరే వారికి ఉపయోగపడవచ్చు. దృఢ సంకల్పంతో ప్రయత్నం చేయాలి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం అవుతుంది. ఆత్మీయులతో తరచూ సంపాదిస్తారు. అవసరాలు కష్టంగా నెరవేరుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మకర రాశి వారు శ్రమను తగ్గించకుండా పనిచేసుకోవాలి. సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ముందస్తు ప్రణాళికలతో ముందుగా సాగాలి. పనులు వేగవంతం అవుతాయి. ఒక సమాచారం ఆలోచన రేపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుగుతాయి. ఎదుటివారి అభిప్రాయాలు గౌరవించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్మాన సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పరిస్థితులు అనుగుణంగా ఉండాలి. పరిచయాలు ధన సహాయం అడగవచ్చు. కొంత సహాయం చేయాలి. ఆత్మీయులతో మాట్లాడతారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలోచనలు ఎక్కువ అవుతాయి. స్థిమితం పాటించడానికి ప్రయత్నం చేయాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశి వారికి సర్వత్రా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రయత్నించకుండా కొన్ని అవకాశాలు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మధ్యలో ఆపిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గిస్తారు. అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో మాట్లాడతారు. పొరుగువారి నుంచి సమస్యలు వచ్చినా పెద్దల జోక్యం అనేది అవసరం అవుతుంది.